వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ భారతి వ్లాగ్స్. ఎలా ఉన్నారండి వీడియోస్ అంతా? బాగున్నారా? మీరు బాగుండాలని మేము మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాం అబ్బా. ఇంకా ఈరోజు వీడియో ఏంటంటే ఎగ్ కర్రీ అయితే చేస్తున్నాను. ఇంకా ఎగ్ కర్రీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. ఉడకబెట్టుకున్న కోడిగుడ్లు ఒక 7 అయితే తీసుకున్నాను చూడండి. అట్లనే కరివేపాకు, ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు, అల్లము, కొత్తిమీర, జీలకర్ర, గరం మసాలా, ధనియాల పొడి, 4 టమాటా పండ్లు అయితే ఇట్లా మిక్సీ పట్టి తీసుకున్నాను చూడండి అబ్బా. ఇంకా మిక్సీ పట్టుకున్న టమాటా పండ్లు చూడండి. ఇంకా ఉప్పు, కారము, పసుపు, నూనె, ఇంక ఇవన్నీ అబ్బా కావాల్సిన పదార్థాలు అయితే. ఇంకా ఇప్పుడైతే పొయ్యి అయితే అంటిద్దామండి. అగ్గిపెట్టి తెచ్చానా లేదా నేను? ఇంకా పొయ్యి అయితే అంటుకునింది అబ్బా. ఇంకా ఇప్పుడైతే బార్లు అయితే పెడదామండి. పొద్దున్నే పక్షుల సౌండ్ ఎంత మన శాంతిని ఇస్తుంది. కిచ్ అది ఎంత బాగా వస్తాయి కదండి వాళ్ళ ఫ్రెండ్స్ కి పిలుస్తారు. అవమ్మా ఏడుదది గువ్వ 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 కాదది పేరు తెల్లులే. గువ్వ వేరే గువ్వ. ఇంకా బాలైతే కొంచెం కాగేదే. ఇప్పుడైతే తగినంత నూనె అయితే వేద్దామండి. ఏమి నాయనా ఏమనే మీ నాయనేలే పాప ఎటు వేయరా కాకెత్తిపోయినా ఎప్పో. మరి ఎట్లా పాప లేకుంటే బుమ్ముమ్మైనా బుమ్ము నడిపాయిపో మీ నాయనే కదా. కాకెత్తిపోయినా ఎమ్మో ఏడుచువా మరి పాప లేకుంటే నువ్వు ఏడ్చలేవా? ఎమ్మో పాప. ఇంకా కోడిగుడ్లను అయితే ఇట్లా నీట్గా ఇంకా తుప్పడైతే తీసి పెట్టాను. ఇప్పుడైతే సగానికి అయితే కట్ చేసుకుందామండి. ఇట్లా సగానికి అయితే అన్ని కోడిగుడ్లను అయితే కట్ చేసుకుందామండి. ఇంకోటి నేను 7 కోడిగుడ్లు తెచ్చింది కదా, మా పాప అయితే దాంట్లో తీసుకొని పోయా. ఏటివి జవార్ అంటారు? ఏటివి జవార్ టమాటా పండు అంటే జవార్ అంటే ఒరిజినలా? నాటు అంటే ఒరిజినలా? నాటు అంటేనే ఒరిజినల్ కాదా? మరి జవార్ అంటే ఇంకా అవి ఏమో నాకు కూడా తెలియదు. జవారే 2.5 కేజీలు 50 రూపాయలు అంట టమాటా పండు. అంటే ఎక్కువ తక్కువ? ఎక్కువే కదా, తక్కువ అనుకొని కొనుక్కుంటాం మనం. ఏమో పాప ఎవరు తిప్పలేదే. తక్కువే మరి ఎక్కువ అంటే ఇప్పుడైతే తక్కువేలే. ఎమ్నూరులో ఎంత ఉండవు? ఎమ్నూరులో 40 రూపాయలు కేజీ కావచ్చు. వీళ్ళు ఎంత అనేది ఇప్పుడు? 2.5 కేజీలు 50 రూపాయలు. అవునా? మేలే కాదా? చాలా మేలు. తప్పగాడు ఒక ఆటో బాడీ తీసుకొని ఆటో నిండా కూరగాయలు వేసి పంపిస్తాను, అమ్ముకోసావా అని. అప్పుడు అన్ని మా పెళ్ళిళ్ళు కాకముందరేమో పెళ్ళి అయ్యిందా ఎన్నో అయ్యలేకున్నా నాకు కానీ ఐడియా లేదు. పోతావా నిండే. నాకు ఆటో రాదు కదా, వల్ల నాకు ఆటో రాదు అని. వానికన్నా గుర్తున్నదో లేదో మరి. సమయాన్ని సందర్భాన్ని బట్టి గుర్తొస్తుంటాయి కదా కొన్ని. ఇంకా ఇదే నూనెలోకి అయితే ఉప్పు, కారము, పసుపు ఈ మూడింటిని అయితే వేసుకొని ఫస్ట్ అయితే మాత్రానికి కోడిగుడ్లని గట్ల ఇంట్లోనైతే కొంచెం నూనెలో వేసి గట్ల తిప్పుదామండి. కారము, ఉప్పు, పసుపు వేద్దామండి. కోడిగుడ్లకు వచ్చినా వచ్చేది మరి అది కాకి వెళ్ళిపో ఇక్కడి నుంచి. అనవసరంగా మా వర్క్ డిస్టర్బ్ చేయొద్దు. ఏమేసి పసుపు వేసివే? మరి చెప్పాలి కదా, నన్ను కాకిని తీస్తున్నాను.
ఇంకా కోడిగుడ్లని అయితే ఇట్లా ఉల్టా వేసి పెడదామండి నూనెలకి. ఏమో పాతవాడిని చేతికి పెట్టినావు జరుగు. కాదు వీరా, నిజమంటే నాకు కూడా ఒకసారి అడగాలనిపిస్తుంది. అది మీ బడికాడికి కొనుక్కొని పోయినా అన్ని. అది మా బడు కాదని తర్వాత మార్చేసారు. ఇప్పుడు మాట్లాడింది అదే నన్ను ఫోన్లో. మీ బడి కాదు అది, మా బడే. కానీ మా బడి అంటే ఇప్పుడు మనం చదువుకున్నప్పుడు నేను సార్ వాళ్ళు ఎవరు లేరు, గుర్తుపట్టే వాళ్ళు లేరు. అందులో వచ్చి ఎంత మార్చేసారు. ఇప్పుడు దానికి ముందర గేట్లు గేట్లు అంటే నీకు ఎట్లా చెప్పాలా, ఇనుపువే ఇట్లా ఏమోలే గేట్లు అంటే. నన్ను చూసలేను. ఫస్ట్ నేను కారు తెచ్చినప్పుడు ఆడే కదా మనం కారు బడికాడ ఆ కొండ ఉండదు కరెక్ట్ కుసిరేకి చేసిన దాని లక్కుండా కొండ పగలు కొట్టారు కదా, బాగుండదు. నేను అప్పుడు పోయిందే ఇంక బడికాడ పొయ్యలేదు. ఇంక నాకు చూద్దామంటే కూడా బాగుండదు కదా మీ బడి, ప్రశాంతంగా ఉండదు అనమాట, ఎవరు లేరు కదా. ఇప్పటికంటే అప్పుడు ఇంకా ప్రశాంతంగా, ఎందుకంటే అప్పుడు అక్కడ మనుషులు సేనికి వచ్చే వాళ్ళు ఒక్కటే. అప్పుడు ఇప్పుడు టైం పాస్ కాకుండా అడివే కూర్చుంటారు, తిరగలాడతారు. అప్పుడు అట్లా లేదు, అంత కొండదే, ఎవరు జనాలు వస్తుండలేదు. ఓన్లీ ఆడి సేన్ చేస్తుంటే మమ్మల్ని ఆడుకునే గ్రౌండ్. అప్పుడు సేన్ చేసేవాళ్ళు వాళ్ళ బావిలోనే నీళ్ళు తాగుతుంటే మాట. కొలాయి ఆడితే అప్పుడు రాలేదు అంటే నీళ్ళు కానీ భలే ఉండే. అప్పుడు స్విమ్మింగ్ పూల్ కలర్లా ఉంటుంది నీళ్ళు అప్పుడు ఆ బావిలా, బ్లూ కలరు భలే ఉంటుండే. అది ఇప్పుడు ట్యాంకు అంటే మామున్నప్పుడే కట్టించరేమో ట్యాంక్ కానీ, అంటే మనం లాస్ట్ 5 ముందు కట్టించినట్టు. మా బల్ల కూడా ట్యాంక్ ఉండే. అయితే ఒకసారి మరి ఉల్టా అవుతామండి, తిప్పుదాము. ఇట్లా తిప్పుతుంది. అవి పట్టలేవు, ఇంకా వెయ్యాలి వినా. ఈ ఒక గుడ్డు ఉండాలి, ఇంకా పట్టలేదు. ఇంకా ఇట్లా తిప్పేసుకుంటే అయిపోతుంది. బాగా పట్టుకుంటుంది అనమాట. నూనె, కారము, పసుపు, తర్వాతకి ఇంకా ఊక మసాలా మొత్తం ఉడికిస్తే సరిపోతుంది. ఇంకా ఎన్ని రకాలుగా చేయొచ్చు, కోడిగుడ్డుని ఎన్ని రకాలుగా చేయొచ్చు, అట్లనే చికెన్ కూడా అన్ని రకాలుగా చేయొచ్చు అండి. మటన్ కూడా ఎన్ని రకాలుగా చేయొచ్చు. కాకపోతే నేను ఎక్కువ చేసేది కోడిగుడ్డు చేస్తాను, చికెన్ చేస్తాను కదా ఎక్కువ. ఎన్నో వెరైటీలు చేసుకోవచ్చు అనమాట. ఇంకా ఏమో వంట చేసే నువ్వే భయపడితే మనం ఎక్కడ పోదు కాదు. వినో కొంచెం మాట్లాడుతున్నాం కదా, ఇట్లు బతికి లేదనమాట కోడిగుడ్ల మీద. ఇట్లా గడ్డకైతే కోడిగుడ్లు అయితే తీసుకుందామండి. నేను మీతో కొంచెం చెప్పలేదు, ఎందుకంటే పట్టమంటుంది కోడిగుడ్డు అయితే. ఇట్లా చేసుకుంటేనే బాగా రుచి వస్తుంది చూడండి. ఉప్పు పట్టింటుంది, కారం కొంచెం పట్టింటుంది, బాగుంటుంది. తొగురు తినాలనిపిస్తుంది చూడు. ఇంకా మరి ఒక కోడిగుడ్డు ఉన్నది అనమాట. ఇది మరి ఇట్లా దీంట్లోకి నూనెలోకి అయితే ఇస్తామండి. అయితే ఇంకా ఈ కోడిగుడ్డు కూడా అయితే లేదులే, ఉండు కొద్దిసేపు. ఇంకా ఒక్క గంట నూనె అయితే వేసుకుంటాను. నూనె అయితే కొంచెం అయితే తక్కువ వస్తుంది అనమాట. నూనె వేస్తే ఇదే నూనెలోకి వేసుకున్నట్టే మరి ఈ నూనె కూడా ఆగడం అవుతుంది. ఇప్పుడే చేసాం కదా, ఏం కాదు. ఇంకా నూనె అయితే కాగింది. ఫస్ట్ అయితే జీలకర్ర వేసుకుందామండి. జీలకర్ర ఉల్లిగడ్డలు వేద్దామండి. ఇప్పుడు ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు కూడా. ఇట్లా ఒకసారి అయితే కలుపుకుందాం. ఇప్పుడు అట్లే 2 రెమ్మలు కరివేపాకు వేసుకుందాం. ఇంకా ఉల్లిగడ్డలు అయితే ఎర్రగా వేవే. ఇంక ఇప్పుడైతే మాత్రానికి మిక్సీ పట్టుకున్న టమాటా పండ్లను అయితే వేస్తామండి. మిక్సీ పట్టడం వల్ల మిక్సీ ఎందుకు పట్టినానంటే గుజ్జు వస్తుంది అనుకోసారని మిక్సీ పట్టేది చూడండి. టమాటాలు కొంచెం మెదిగాక కొంచెం టమాటా పండ్లు కోసుకుంటే గుజ్జు రాదు, మిక్సీ పడితేనే గుజ్జు వస్తుందని నేనైతే గుజ్జు తీసుకున్నాను చూడండి టమాటా పండ్లని.
టమాటా పండ్లు అయిపోయేవే ఇంట్లోనా విను. టమాటా పండ్లు అయిపోయింటే పొద్దున్నే పాప మీ అంగడికాడ మీ అన్న ఉంటే మీ అన్నకాడ తీసుకొని వచ్చి బావా పొద్దున్నే వచ్చాను ఏమనుకున్నది బావా టమాటా పండ్లు లేవు టమాటా పండ్లు బావా అంటే ఇదే ఉన్నది చూడ అమ్మ తీసుకో పడితే అని కొంచెము ఉడకని కొంచెం టమాటా పండ్లు మూత అయితే ముచ్చుదాము. నాకు ఏమనుకుంటాడో అనుకుంటే పాపం ఏమనుకున్నారు బావా అంటే లేదు తీసుకోబోతే వద్దులే ఇంకేం తేవద్దు అనుకోసానండి తెచ్చిస్తాను బావా అంచకారు కొనుక్కొని వస్తానంటే వద్దులే తీసుకోబో ఆడ ఉండే చూడే అనుకోసానండి. ఇంకా ఇప్పుడైతే మాత్రానికి మూత తీర్చి అయితే చూద్దామండి. టమాటా పండ్లు అయితే ఉడుకుతూ ఉంటాయి. అవి ఉడికేవే దగ్గరకు కూడా వేయద్దునండి కొంచెంగా. ఇప్పుడైతే మాత్రానికి ఉప్పు కారము పసుపు తర్వాతకి ధనాల పొడి గరం మసాలా అల్లం కొత్తిమీర వీటన్నిటిని అయితే వేద్దామండి. వేసి కొంచెం నీళ్ళు వేసి ఉడకనిస్తాం. తర్వాతకి లాస్ట్కి కోడిగుడ్లు వేయడమే రండి. ఏం టైం పట్టుకొద్దు రండి. కారము తగినంత వేద్దామండి. కారం ఉప్పు రుచికి సరిపడా ఉప్పు అక్కడికి కూడా వేసుకున్నట్లు ఊకనండి మధ్యన పసుపు ధనాల పొడి గరం మసాలా అల్లము కొత్తిమీర నేటే కలుపుదామండి. ఇంకా గుజ్జు అయితే బాగా రెడీ అయ్యేదే. ఇంకా కొన్ని నీళ్ళు వేసి అయితే మాత్రానికి ఈ మసాలాలు మొత్తం బాగా ఉడికిస్తామండి. అయిపోయింది వినది ఇంకా అంటే ఉడకల్లా అయిపోయింది అంటే కూడా మరి అయిపోయింది అనుకోసాను అరసదు నా మీద. ఇంకా బాగా ఉడకని ఉడికిన తర్వాత కొంచెం దగ్గరికి అవుతుంది అనమాట. ఈ మసాలా మొత్తము దగ్గరికి అయిన తర్వాత అయితే ఇంతకుముందు ఇంకా ఇట్లా కోడిగుడ్లు అయితే తీసి పెట్టాం కదండి. ఈ కోడిగుడ్లను అయితే ఈ బాలలోకి వేస్తే మాత్రానికి ఎగ్ కర్రీ అయితే రెడీ అయినట్లే వినది. ఇంకా కొంచెం సేపు బాగా ఉడకని బాగా మంట పెడతాను నేను ఇవన్నీ లోపల పెడతాను. ఇంకా ఏం అవసరం లేదు. ఇంకా కారం ఉప్పు పసుపు అయిపోతుంది. ఇంకా ఉడికి సరే ఇవి కట్లు సరే మొన్న వానకు నాడేవు కదా అంటుకో సరిగ్గా. ఇంకా మసాలా మొత్తం అయితే బాగా ఉడుకుతుంది. దగ్గరికి అయిందో లేదు చూద్దామండి. అయి దగ్గరికి అయింది. ఇంకా కనిపిస్తుందో లేదో వస్తుంది. ఇంకా ఇప్పుడైతే కోడిగుడ్లను అయితే వేద్దామండి ఇందులోకి. ఇంకా ఇట్లే వేయండి. ఇట్లా తిప్పద్దండి ఎందుకంటే నీలం అనేది ఉడికిపోతుంది. అయిపోయింది. ఇంకొకటి గంట పెట్టి అయితే మాత్రానికి కలపద్దండి. ఇట్లా బట్ట తీసుకొని అయితే కలుపుదామండి. గట్టి పట్టుకోను ఇట్లా ఇట్లానండి. ఇక మసాలా మొత్తం అయితే కోడిగుడ్ల పైకి అయితే వస్తుంది చూడండి గిట్లగా ఇట్లానండి. ఓకే ఇంక ఇప్పుడైతే మూత ముచ్చుదామండి. ఒక 2-3 నిమిషాలు అయితే మాత్రానికి కోడిగుడ్లు వేసాము కదా కొంచెం అయితే మసాలా పట్టుకొని అబ్బా కోడిగుడ్లు కూడా ఇంకా అయిపోయినట్లే. ఒక 2 నిమిషాలు ఉంటే మాత్రానికి ఇంకా ఎగ్ కర్రీ అయితే రెడీ అయిందబ్బా. రెడీ వినా ఎగ్ కర్రీ.
అద్దరు వచ్చి పొద్దున ఇప్పుడు టైం ఎంత అయిందో వినా ఆకలి అవుతున్నది తిందాం 9. ఆ? మరి దింపుదాం ఇంకా ఎగ్ కర్రీ అయితే రెడీ అయింది ఇంకా దింపుదామండి అయిపోయింది వేసుకొస్తాను ఇంకా ఎగ్ కర్రీని అయితే మాత్రానికి ఎత్తామండి పూలేకి టైం అయితే మాత్రానికి ఇప్పటికే ఎక్కువ అయ్యేదే ఆకలి అవుతున్నది ఇంకా ఫ్రెండ్స్ మీరు కూడా తింటారండి మేమైతే పొద్దున్నే తింటున్నాం అంటే అన్నం టైం అయిందండి సో అది ఫ్రెండ్స్ మరి మొత్తానికి అయితే కనుక ఎగ్ కర్రీ సో అవలే అమ్మ నువ్వు గీసుకుంటున్నావు సో మొత్తానికి అయితే ఎగ్ కర్రీ అయితే బాగుంది ఫ్రెండ్స్ సో నచ్చితే మీరు కూడా ట్రై చేసుకోండి సో ఏమని చెప్తారా ఇంకా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అబ్బా ఇంకా కొత్త వాళ్ళైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్తో మేము ముందుంటాం అంతవరకు ఉంటాం ఫ్రెండ్స్ బాయ్